ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి పుచ్చకాయతో హల్వా అండి. సో మనం ఎన్నో రకాల హల్వాస్ చేసుకుంటూ ఉంటాం కదండి, కానీ పుచ్చకాయతో ఇలా ఒకసారి హల్వా చేసి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి పుచ్చకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. పుచ్చకాయలో ఉన్న విత్తనాలన్నిటినీ ఇలా సెపరేట్ చేసేసి ఓన్లీ పుచ్చకాయని మాత్రమే ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక జ్యూసర్ జార్ కానీ మిక్సీ జార్ కానీ తీసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలన్నిటినీ వేసుకోవాలి. మూత పెట్టేసి పుచ్చకాయ ముక్కలన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా జ్యూస్ లాగా తీసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిని తీసుకొని అందులోకి స్ట్రైనర్ని పెట్టి పుచ్చకాయ జ్యూస్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి. ఎటువంటి తొక్కు లేకోకుండా మొత్తం ప్యూర్ పుచ్చకాయ జ్యూస్ని ఒక కడాయిలోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు షుగరు అండ్ అలాగే 1/2 కప్పు కార్న్ఫ్లోర్ని వేసుకొని ఒక స్టిర్రర్ లేదా ఏదైనా ఒక గెరిటెని తీసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటూ షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి. తరువాత ఫ్లేమ్ మీద ఆ కడాయిని పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం అంతా మనం బాగా కలుపుతూ ఉంటే చిన్న గడ్డలుగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో లాస్ట్కి అయితే మనకి ఇలా హల్వా లాగా గట్టిగా తయారవుతుంది. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని హల్వా అడుగున అంటుకుపోకుండా మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేస్తూ మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి. మనకి హల్వా తయారయ్యేలోపు 3 to 4 స్పూన్స్ నెయ్యి అయితే పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను బాదాంని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఈ ప్లేస్లో మీరు జీడిపప్పును కూడా తీసుకోవచ్చు. మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి మొత్తం ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక మనకి హల్వా అయితే రెడీ అయిపోయిందండి. మనం ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ఇలా హల్వా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక లెవెల్ లాగా చేసేసి ఫ్యాన్ కింద పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ నేను కొన్ని బాదం పప్పు పలుకులను అయితే ఇలా పైన కూడా స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి. ఇక మనకి హల్వా అయితే చల్లారిపోయిందండి. చూడండి, ఇక్కడ నేను చేతితో టచ్ చేసి చూపిస్తున్నాను. నాకు ఎక్కడ హల్వా అనేది అంటుకోవట్లేదు. ఇప్పుడు చాకు తీసుకొని దానికి కొంచెం నెయ్యిని అప్లై చేసి ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో హల్వాని అనేది కట్ చేసుకోవాలి. హల్వా బాగా చల్లారిన తర్వాత ప్లేట్ నుండి హల్వా అనేది ఈజీగా సెపరేట్ అవుతుందండి. చూడండి, ఎంతో సాఫ్ట్గా జెల్లీ లాగా సూపర్గా టెక్స్చర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ and thank you for watching. Thank you for watching. Subscribe.